హలో గైస్ అందరికీ ఈరోజు మన ఛానల్లో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన పిండి అనేది స్మూత్గా ఉంటుంది. ఇందులోనే కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మనం చపాతీ ముద్దలాగా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కజ్జికాయల లోపల స్టఫింగ్ కోసం నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దాని మీద పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, ఇందులోనే ఇలాచి, బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న పిండి ముక్కలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులో కొంచెం గోధుమ పిండి అప్లై చేసుకొని చిన్న చపాతీ లాగా చేసుకోవాలి. చపాతీ అనేది లావుగా ఉండకుండా పలుచగా చేసుకోవాలి. మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ పల్లి పొడి ఇందులో వేసుకొని చపాతీ అంచులకు వాటర్తో అప్లై చేసుకోవాలి. వాటర్తో ఇలా ప్రెస్ చేసుకొని మనం మడత చేసుకోవడం వలన కజ్జికాయలు అనేది విడిపోకుండా ఉంటుంది. కజ్జికాయలని ఫ్రై చేసినప్పుడు అందులోనే స్టఫింగ్ బయటకు రాకుండా కూడా మంచిగా ఉంటుంది. కజ్జికాయలు చేసే పీట ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు. దీన్ని ఒక స్పూన్ తీసుకొని ఇలా డిజైన్ లాగా చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని ఇందులో ఒక్కోటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే అండి, చాలా సింపుల్గా కజ్జికాయలు చేసే పీట లేకున్నా కూడా మనం సింపుల్గా కజ్జికాయలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడమే. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ అఖిల నాగేందర్.